Hi everyone, welcome to Lakshmi's English Academy. Now I am going to teach you a leave letter. Now let's get started. A leave letter. You are a student of class 6 or 7 or any class. You are suffering from viral fever. The doctor advised you to take rest for 1 week. Now write a leave letter to the principal of your school రిక్వెస్టింగ్ హిమ్ టు గ్రాంట్ యూ ఏ వీక్స్ లీవ్. అంటే మీరు ఒక క్లాస్ 7 స్టూడెంట్ అనుకోండి. యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఫీవర్. డాక్టర్ ఏమని చెప్పారు? టు టేక్ రెస్ట్ ఫర్ 1 వీక్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ వైరల్ ఫీవర్ యూ హ్యావ్ టు రైట్ ఏ లీవ్ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ స్కూల్. ఏం రిక్వెస్ట్ చేయాలి? టు గ్రాంట్ యూ ఏ వీక్స్ లీవ్. సో చూడండి, మీరు ఒక 6వ క్లాస్ కానీ 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ ఏ క్లాస్ చదివినా ఒకవేళ లీవ్ లెటర్ రాయమంటే వైరల్ ఫీవర్ గురించి ఏమని రాస్తారు? ఒక 1 వీక్ లీవ్కి అప్లై చేయడానికి ఫార్మెట్ చూడండి, ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. దట్ రైట్ సైడ్లో హైదరాబాద్, దెన్ డేట్, దట్ బ్లాంక్ ఫర్ డేట్. చూడండి, ప్లేస్ హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ డేట్, మీరు ఏ రోజునైతే రాస్తున్నారో అక్కడ డేట్ వేయాలి. నెక్స్ట్ టు అడ్రస్, టు హూమ్ యు ఆర్ రైటింగ్ లీవ్ లెటర్, టు ద ప్రిన్సిపల్. సో నెక్స్ట్ స్కూల్, మీ స్కూల్ నేమ్ ఎస్విఎస్ స్కూల్ అని రాశాను. నెక్స్ట్ మీ ఊరి పేరు, ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ రాస్తారు. అమలాపురం ఆర్ హైదరాబాద్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ ఏరియా. సో అలా రాస్తారనమాట. ఫస్ట్ చూడండి, ప్లేస్, డేట్, దెన్ టు అడ్రస్, టు ద ప్రిన్సిపల్, స్కూల్ నేమ్ and place where you are, that place. Okay, next subject, what the subject, what the purpose you are writing? Suffering from viral fever. Next respected sir, ఎవరికి రాయమన్నారు? ప్రిన్సిపల్. సో రెస్పెక్టెడ్ సార్, సెల్యూటేషన్ అని రాస్తాం. రెస్పెక్టెడ్ సార్. మేడం అయితే రెస్పెక్టెడ్ మేడం. సో దిస్ ఈస్ ద సెల్యూటేషన్ అని అంటాం. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్ ఏమని రాస్తారు? ఐ ఆమ్ స్టడీయింగ్ క్లాస్ 6 ఇన్ యువర్ స్కూల్. నేను మీ స్కూల్లో 6వ తరగతి కానీ లేదా 7వ తరగతి అయితే 7వ తరగతి, నెక్స్ట్ 8th క్లాస్ అయితే 8th క్లాస్ అని, 9th క్లాస్ అయితే 9th క్లాస్ ఆర్ ఎనీ క్లాస్ యూ కెన్ మెన్షన్ హియర్. సో చూడండి, ఐ ఆమ్ స్టడీయింగ్ క్లాస్ 6 ఇన్ యువర్ స్కూల్. ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ ఈ 1 వీక్ లీవ్. దేనికోసం రిక్వెస్ట్ చేస్తున్నారు 1 వీక్ లీవ్? బికాస్ ఎందుకు? ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్ ఫర్ 1 వీక్. ఎందుకని? డాక్టర్ మిమ్మల్ని 1 వీక్ లీవ్ తీసుకోమన్నారు కాబట్టి. ఎందుకంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఫీవర్. చూడండి, ఐఎమ్ స్టడీయింగ్ క్లాస్ 6 ఇన్ యువర్ స్కూల్. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఐ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ మీ ఏ 1 వీక్ లీవ్. నేను ఒక 1 వీక్ లీవ్ ఇవ్వమని కోరుతున్నాను. ద డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్ ఫర్ 1 వీక్. డాక్టర్ ఏమని చెప్పారు? 1 వీక్ వరకు రెస్ట్ తీసుకోమన్నారు. ఎందుకంటే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఫీవర్. నాకు వైరల్ ఫీవర్ కాబట్టి డాక్టర్ నన్ను ఒక 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. సో ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. దయచేసి నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి అని ఒక సింపుల్గా. ఓకే, ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో బాడీ ఆఫ్ ద లెటర్ సింపుల్, షార్ట్ అండ్ సింపుల్ అనమాట. నెక్స్ట్ థ్యాంకింగ్ యూ సార్. నెక్స్ట్ చూడండి, రైట్ బాటమ్ ఆఫ్ ద పేజ్. సో చూడండి, ఇక్కడ యువర్స్ ఒబీడియంట్లీ, దెన్ యువర్ నేమ్, లక్ష్మి అయితే లక్ష్మి ఆర్ ఎనీ నేమ్. ఓకే, సో యువర్స్ ఒబీడియంట్లీ, దిస్ వన్ క్లోజర్. నెక్స్ట్ యువర్ సిగ్నేచర్ యూ కెన్ రైట్ యువర్స్ ఒబీడియంట్లీ. బికాజ్ యువర్ స్టూడెంట్ కాబట్టి, మీరు స్టూడెంట్ కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు? యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తారు. నెక్స్ట్ మీ పేరు ఏదైతే ఉంటో ఆ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. నేనైతే ఇక్కడ లక్ష్మీస్ ఇంగ్లీష్ అకాడమీ అని రాశాను సిగ్నేచర్ ప్లేస్లో. ఆ ప్లేస్లో మీ నేమ్ రాసుకోండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఎవరికైనా లీవ్ లెటర్ రాయాలంటే మాత్రం ఈ ఫార్మేట్ ఫాలో అయితే ఈజీగా రాయొచ్చండి. మీరు ఏ క్లాస్ చదివినా, ఒకవేళ మీ ప్రిన్సిపల్ సార్కి కానీ క్లాస్ టీచర్కి కానీ ఎవరికైనా రాయమంటే, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అయినా లేకపోతే రీజన్ ఏదైనా సరే, మ్యారేజ్ కోసం మీరు ఏ ఊరు వెళ్ళినా లేదా ఏ టూర్ వెళ్ళినా, ఏమన్నా తిరుపతి కానీ టెంపుల్స్కి వెళ్ళినా,
అటువంటి టైంలో లీవ్ తీసుకోవడానికి ఏ రీజన్ అయినా సరే సేమ్ ఫార్మేట్ ఫాలో అవుతే సరిపోతుందండి. మ్యారేజ్ అయినా, మీ సిస్టర్ మ్యారేజ్ అయినా, బర్త్డే పార్టీ అయినా, ఫీవర్ అయినా, ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా సరే ఈ లెటర్ సేమ్ ఫార్మేట్లో, బికాజ్ అక్కడ రీజన్ తీసేసి ఆ రీజన్ మారిస్తే సరిపోద్దండి. సేమ్ ఫార్మేట్, ఓకేనా. ప్లేస్, డేట్, నెక్స్ట్ టు అడ్రస్, దెన్ సబ్జెక్ట్ రాస్తాము. నెక్స్ట్ సెల్యూటేషన్ అంటే రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, అది. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్, దెన్ ఫైనల్గా క్లోజర్ అండ్ సిగ్నేచర్. ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ క్లోజర్లో యువర్స్ ఒబీడియంట్లీ ఉంది కదండి. యువర్స్ ఎప్పుడు YOURS. మ్యాక్సిమం అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే యువర్ అపాస్ట్రఫీ ఎస్ రాస్తారు. అది రాంగ్ అనమాట. అసలు యువర్స్ అంటేనే పొసెసివ్ ప్రొనౌన్ యువర్స్ కదా, దానికి ఎటువంటి అపాస్ట్రఫీ ఎస్ ఉండదు. సో అది రాంగ్ అండి, గ్రామాటికల్ మిస్టేక్ దట్. మీరు ఎప్పుడు రాసినా YOURS అని రాయాలి, యువర్స్ ఒబీడియంట్లీ. యువర్స్కి ఎప్పుడు అపాస్ట్రఫీ ఎస్ ఉండదు, యువర్ అపాస్ట్రఫీ ఎస్ ఉండదు. ఇవి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అది మ్యాక్సిమం అందరూ అలాగే రాస్తారు, యువర్ అపాస్ట్రఫీ ఎస్ రాస్తారు, ఓకేనా. ఇది మాత్రం మర్చిపోకండి, మ్యాక్సిమం అందరూ చేసే మిస్టేక్స్ అనమాట. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మ్యాక్సిమం ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ అనమాట అది. సో అది ఆల్రెడీ పొసెసివ్ ప్రొనౌన్, సో దానికి యువర్స్ అపాస్ట్రఫీ ఎస్ ఉండదు, యువర్స్ ఒబీడియంట్లీ, ఓకే. నెక్స్ట్ సిగ్నేచర్ యాజ్ యూజువల్ మీ పేరు రాస్తారు, ఓకేనా. ఈ ఫార్మేట్ ఫాలో అవుతే చాలా ఈజీగా రాయొచ్చు అనమాట, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.